హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఫ్రెష్ వీక్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఫస్ట్ డే కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ ఏ రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. చక్కగా మ్యాచింగ్లో బ్లూ అండ్ బ్లూ పెట్టుకుని చాలా బాగున్నారు. గ్లో వచ్చింది ఫేస్లోనే. మీరు కూడా డైట్ పాటిస్తున్నారా? బాగా ట్రయల్స్ అన్ని మా మీద అండ్ మీకు రిజల్ట్స్ వచ్చినవి చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మేము పాటించాల్సి వస్తుంది. ఎస్, ఆబ్వియస్లీ డైట్ అనేది పాటిస్తూనే ఉంటారు, దాంట్లో మనకి టిప్స్ చెప్తూ ఉంటారు, మనం కూడా ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. ఎస్, ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? సో మనం ఈ వీక్ మెడిటరేనియన్ డైట్ గురించి మాట్లాడుకుంటాం. మెడిటరేనియన్ డైట్. ఓకే, నేను విన్నాను మెడిటరేనియన్ డైట్ గురించి, బట్ డీప్గా మనం నేను అండ్ మన వ్యూవర్స్ తెలుసుకుంటారు ఖచ్చితంగా. సో అసలు మెడిటరేనియన్ డైట్ అంటే ఏంటండి? సో ఇది మెడిటరేనియన్ డైట్ అంటే మనకి ఇంతకు ముందు లాగా అంటే ఏదో ఒక పర్టికులర్ ఫుడ్ గ్రూప్ లైక్ ఏదన్నా ఫ్యాట్స్ పెంచేయడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించేయడం అలా కాకుండా ఒక మంచి హెల్దీ అండ్ న్యాచురల్ వే ఆఫ్ ఇంక్లూడింగ్ ఫుడ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎస్పెషల్లీ ఇటలీ, స్పెయిన్, మొరాకో అక్కడ ఉన్న వాళ్ళకు ఒక ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్ టైప్ అని చెప్పొచ్చు. సో ఆ మెడిటరేనియన్ సీ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ డైట్ ఎక్కువగా ఫాలో అవుతారు. అందుకోసమనే వాళ్ళకి షుగర్, బీపీలు అవన్నీ కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది వాళ్ళ దగ్గర తక్కువగా చూస్తాం. సో అక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్ మేబీ మనకి దొరకకపోవచ్చు కాబట్టి మెడిటరేనియన్లోనే ఇండియన్ డైట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది నాట్ అబౌట్ ద ఫుడ్స్ అశ్విని, అంటే అక్కడ ఫుడ్స్ అని కాదు. సో ఈ డైట్ బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం తీసుకునే ఫుడ్ గ్రూప్లో ఎక్కువగా గ్రీన్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో అది వాళ్ళ దగ్గర ఏవైతే గ్రీన్స్ దొరుకుతాయో వాళ్ళు అవి ఇంక్లూడ్ చేసుకుంటారు. సో మన దగ్గర ఏవైతే గ్రీన్స్ దొరుకుతాయో అవి ఇంక్లూడ్ చేసుకుంటాం అంతే. సో నాట్ అంటే ఒక పర్టికులర్ ఫుడ్ మీద ఉండదు. కాన్సెప్ట్ అనేది అర్థమైపోతే మనకి ఆ డైట్ అనేది చాలా హెల్దీ అన్నమాట. చాలా ఈజీ. ఏదైతే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ సో ఈ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక అదే మెడిటరేనియన్ డైట్ అనమాట. ఎస్, ఓకే ఫైన్. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం ఒక గ్రీక్ సలాడ్ బౌల్ చూపిస్తున్నాం. గ్రీక్ సలాడ్ బౌల్ అంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. గ్రీక్ సలాడ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నిమ్మరసం, కీరా దోసకాయ, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, చిక్ పీస్. గ్రీక్ సలాడ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కొంచెం మనం మాట్లాడుకుందాము. లైక్ ఎలాగో మనకి సలాడ్ అంటే అన్నీ మిక్స్ చేసుకోవడమే ఉంటుంది ఆల్మోస్ట్, అంతే కదా. సో దీంట్లో పర్టికులర్గా మనం మెడిటరేనియన్ డైట్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లైక్ గ్రీన్ కలర్ ఉండేవి తీసుకోవాలని చెప్పేసి అన్నారు, ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు? సో బేసిక్ మనకి మెడిటేరియన్ డైట్ కాన్సెప్ట్ మన తీసుకునే డైట్లో ఎక్కువగా ఫ్రెష్గా మనకు దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పోర్షన్ సైజెస్ అనేది ఆల్మోస్ట్ 70% వరకు ఉండాల్సి వస్తుంది. ఓకే. అండ్ మనము ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో ఏదైతే ప్యాటర్న్ ఆఫ్ కుకింగ్ ఉందో లైక్ ఎక్కువ డీప్ ఫ్రై చేయడం కానీ లేదంటే ఎక్కువ లైక్ ఆయిల్లో కుక్ చేయడం ఇలాంటివి ఉండవు అనమాట. సో దీంట్లో కుకింగ్ మెథడ్స్ వచ్చేసరికి చాలా మైల్డ్ కుకింగ్ అండ్ ఎంత కుదిరితే అంతగా వాటిని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ని అలాగే రాగా తీసుకోవడం. సో దట్ ఏంటి అంటే మనకి ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఒబేసిటీ రావడానికి కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కానీ ఏవైతే మెయిన్ కాజ్ ఉంటాయో అవి ఎక్కువగా తగ్గిపోతాయి. సో అవి తగ్గినప్పుడు ఆబ్వియస్లీ మనకు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయిపోతుంది. సో ఏ డైట్ అయినా పర్టికులర్ ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా. సో మెడిటరేనియన్ డైట్ అనేది ఎవరికి సజెస్ట్ చేయొచ్చు? సో ఈ మెడిటరేనియన్ డైట్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వచ్చు. దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్ అని కానీ లేకపోతే ఈ పర్టికులర్ డిసీజ్ వాళ్ళు తీసుకోకూడదు అట్లా ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. బికాజ్ ఇది రెగ్యులర్ డైటే, బట్ దాంట్లో ఏంటి అంటే మనం మెథడ్ ఆఫ్ కుకింగ్ అనేది ఒకటి మార్చుకోమని చెప్తున్నాము. అండ్ పోర్షన్ సైజెస్ అంటే మనకి ఇండియాలో ఏంటి అంటే రైస్ క్వాంటిటీ ఎక్కువగా తీసేసుకొని కర్రీ కొంచెం తీసుకుంటారు. సో ఇక్కడ ఈ మెడిటరేనియన్
వెజిటేరియన్ డైట్లో ఏంటి అంటే రైస్ ప్లేస్లో, అంటే రైస్ ఎంతైతే ఇప్పుడు వాడుతున్నామో దాని ప్లేస్లో వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఏదైతే మనము ఇది వెజిటేబుల్ కర్రీ ఇప్పుడు తీసుకున్నామో ఆ ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ కానీ కినోవా కానీ అలా ఇంక్లూడ్ చేసుకున్నాం. కార్బోహైడ్రేట్స్ అంత పర్సెంటే పెట్టుకుంటాం. బికాజ్ మనం తీసుకునే పల్సెస్లో కావచ్చు, వెజిటేబుల్స్లో ఆల్రెడీ మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి. అండ్ ఎస్పెషల్గా ఓన్లీ రైస్ ప్లేస్లో మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే ఫైన్. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఏం చేయాలండి ఫస్ట్? సో ఇది మనం మిక్సింగ్ బౌల్లోనే చేసేసుకుందాం. నాకు చాపింగ్ బోర్డ్ ఇవ్వరు. ఓకే. సో మనము కీరాని కొంచెం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటాం. ఓకే. కీరా కూడా గ్రీన్ వెజిటేబుల్లోకి వస్తుంది కదా, అండ్ అవకాడో యూజ్ చేసుకుంటున్నాము. వీటి వల్ల మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయండి? సో మనకి ఎక్కువ పర్సెంటేజ్ వెజిటేబుల్స్ ఉండాలి కాబట్టి మనం ఇక్కడ ఉల్లిపాయ కానీ, టమాటో కానీ, కీరా, దోసకాయ కానీ ఇవి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. అండ్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫ్యాట్స్ అనేవి మనము ఎక్కువగా డీప్ ఫ్రై చేసి ఈ ఆయిల్స్ కాకుండా ఇక్కడ మనం తీసుకునే హెల్తీ ఫ్యాట్స్ ఒకటి అవకాడో తీసుకుంటున్నాం అండ్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. బికాస్ ఇది సలాడ్ డ్రెస్సింగ్ కాబట్టి మనం జనరల్ కుకింగ్ ఆయిల్ని ఎప్పుడు సలాడ్ డ్రెస్సింగ్కి వాడకూడదు. అండ్ సలాడ్ డ్రెస్సింగ్కి వాడే ఆయిల్ కుకింగ్కి యూజ్ చేయకూడదు. చాలా మంది ఏంటి అంటే ఆలివ్ ఆయిల్ చాలా మంచిది కదా అని చెప్పేసి కుకింగ్లో వాడుతుంటారు. బట్ దానికి అంత హై టెంపరేచర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు. స్మోకింగ్ పాయింట్ అనేది దీనికి తక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం ఆయిల్స్ కోసం, హెల్దీ ఫ్యాట్స్ కోసం అని ఆలివ్ ఆయిల్ అండ్ అవకాడోస్ యూజ్ చేసుకున్నాం. ప్రోటీన్ సోర్స్ ఉండాలి కాబట్టి పల్సెస్ తీసుకున్నాం, అంటే బాయిల్డ్ చెన్నా తీసుకున్నాం. అండ్ గ్రీన్స్ అనేవి ఎక్కువగా పెట్టాం. సో ఈ డైట్ మొత్తంలో ఇలాగే ఉంటుంది అనమాట. ఎక్కువగా గ్రీన్స్ పర్సెంటేజ్ ఉంటుంది, కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది, చాలా మినిమల్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఓకే. సో తీసుకునే వెజిటేబుల్స్ చాలామంది ఏంటంటే హెల్దీ వెజిటేబుల్సే తీసుకుంటారు, బట్ ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి తెలియదు. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఆలివ్ ఆయిల్ కూడా చాలామంది హెల్త్కి మంచిది కదా అన్నట్టు మీరు అన్నట్టుగానే ఎక్కువ వాడేస్తూ ఉంటారు. బట్ మనకి టెంపరేచర్ ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఎక్కువ డ్రెస్సింగ్స్ యూజ్ చేసుకుంటే కనుక మంచిది. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో మనం కట్ చేసుకున్న కీరా ముక్కల్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. సలాడ్స్ మంచివని తీసుకుంటాం కానీ డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎవరికన్నా తినాలనిపించకపోతే కనుక సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్స్ మనకు ఉంటాయండి. సో అలా చెక్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, రోజుకి ఒక సలాడ్ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. సో చాలా మందికి ఏంటి అంటే ప్లెయిన్గా మనం చూపించేది అయితే ప్లెయిన్ అండ్ బ్లాండ్గా ఉంటుంది ఇది. బట్ చాలా మందికి కొంచెం టేస్టీగా కావాలి అనుకుంటారు. సో హర్బ్స్ అండ్ స్పైసెస్ అంటే ఎటువంటి స్పైసెస్లో కానీ లేదు అంటే ఆర్గానో అవి యూజ్ చేస్తారు కదా, వాటిలలో ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. ఓకే. సో అవి యాడ్ చేసుకోవచ్చు మనం. సో అవి యాడ్ చేసుకుంటూ దాంతోపాటు కొంచెం క్రీమీ టెక్స్చర్ కోసం అని పెరుగు యాడ్ చేసుకోవచ్చు. క్రీమ్ వాడకూడదు. సో పెరుగు యాడ్ చేస్తే మనకు ఆ టెక్స్చర్ అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో అట్లా కొంచెం ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటే అది టేస్ట్ ఇంకా కలర్ఫుల్ అండ్ మనకి నచ్చినట్లుగా అవుతుంది. అవును. సో నెక్స్ట్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. ఓకే. సో మంచి క్రంచీగా ఉంటాయి. ఏ సలాడ్లోనైనా ఆనియన్స్ మీరు యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. ఓకే. కొద్దిగా నిమ్మరసం. సో ఇక్కడ మనం కావాలనుకుంటే మిరియాల పొడి కానీ ఆర్గానో కానీ అవి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఎందుకు ఇప్పుడు యాడ్ చేయట్లేదు అవి? అంటే ఇది అందరికీ, అంటే ఇన్ కేస్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వేరే లైక్ కొంతమంది పిల్లలకి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇలా బ్లాండ్గా చేసుకోవచ్చు. ఓకే. అండ్ కొంచెం యూత్ కానీ అట్లాంటి వాళ్ళు కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. హాఫ్ స్పూన్ మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం. సో దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో బిఫోర్ లంచ్ ఏమన్నా తీసుకోవచ్చా? సో ఇది మనకు మేజర్ మీల్ కింద కూడా తీసుకోవచ్చు అశ్విని. ఇన్ కేస్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, కొంచెం క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది మేజర్గా బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసేసుకోవచ్చు. ఓ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు అండ్ మెయిన్ మీల్ కింద కూడా తీసుకోవచ్చు. మెయిన్ మీల్కి తీసుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా కినోవా యాడ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. నెక్స్ట్ మనం సెట్టింగ్ మొత్తం మన సర్వింగ్ బౌల్లో చేసేసుకుంటాం. దీంట్లో మనం ఉడకపెట్టి పెట్టుకున్న చిక్ పీస్ యాడ్ చేస్తున్నాం. ఓకే. దీంట్లో ప్రోటీన్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ మన అవకాడోస్ పెట్టుకుంటున్నాం. ఓకే. ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే.
మన గ్రీక్ సలాడ్ బౌల్ రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేస్తాం. ఓకే, టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. గ్రీక్ సలాడ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నిమ్మరసం, కీరా దోసకాయ, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, చిక్ పీస్. గ్రీక్ సలాడ్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా కీరా దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కీరా దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుని చిక్ పీస్, అవకాడో ముక్కలు, తయారు చేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలను వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గ్రీక్ సలాడ్ బౌల్ రెడీ. గ్రీక్ సలాడ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకోకపోయినా సరే చాలా టేస్టీగా ఉంది. నైస్ అండి. సో అప్పుడప్పుడు అంటే మన రెగ్యులర్ ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్ల బదులు ఇలా స్విచ్ అయితే మన బాడీకి మంచి న్యూట్రిషన్ కూడా లభిస్తుంది. అవును. సో రోజు ఇదే కాకుండా కొంచెం మనం డిఫరెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సలాడ్స్. అంటే దీంట్లో మనం మిక్స్ చేసిన కాంబినేషన్ బదులు ఇంకా డిఫరెంట్గా మనం పల్సెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకరోజు సోయా కానీ అట్లా డిఫరెంట్ పల్సెస్ అండ్ వెజిటేబుల్స్లో కూడా వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. ఎస్, చూసారు కదండి, మెడిటేరియనియన్ డైట్లో సూపర్బ్ రెసిపీ ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మన ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.